కొందరు గురక పెడితే పక్క నుంచి రైలు పోతున్నట్టు ఉంటుంది. ఆ చప్పుడు పడక గదిని దాటి హాలులోకి వినబడుతుంది. దీంతో చుట్టుపక్కల వాళ్ల నిద్ర కూడా దెబ్బతింటుంది. అలాగని గురక పెట్టే వాళ్లు హాయిగా నిద్రపోతున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది నిద్రలో శ్వాసకు ఆటంకం కలుగజేసే స్లీప్ ఆప్నియా సమస్యకు సంకేతం కావచ్చు. ఇలాంటి వారికి నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం బాగా వదిలై కిందికి జారి శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో కొద్దిసేపు శ్వాస ఆగిపోయి హఠాత్తుగా మెలకువ వచ్చేస్తుంటుంది. గొంతు కండరాలు సర్దుకోగానే గురక తగ్గి నిద్ర పడుతుంది. గురక పెట్టేవారికి విషయం తెలియకపోవచ్చు, కానీ నిద్రపోవటం, మెలకువ రావటం ఇలా రాత్రంతా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. చాలా మంది దీన్ని పట్టించుకోరు. గురికే కదా, ఏం చేస్తుందిలే అని అనుకుంటారు. కానీ స్లీప్ ఆప్నియాను పట్టించుకోకపోతే పక్షవాతం, అధిక రక్తపోటు, గుండె జబ్బు వంటి తీవ్రమైన సమస్యలు ముప్పు పెరుగుతుంది. మరి అతిగా గురక పెట్టే వారికి మెలకువ వచ్చాక తిరిగి నిద్ర పట్టకపోవచ్చు కూడా. ఇది దిగులు, మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవడం, నోరు ఎండిపోవడం, కొంగుబాటు, నిస్సత్తువ వంటి వాటికి దారితీయొచ్చు. అధిక బరువు, ముక్కు దిబ్బడ, నిద్రపోతున్నప్పుడు నోటి శ్వాస తీసుకోవడం, నిద్రను ప్రేరేపించే మద్యం లేదా మందులను పడుకోవటానికి ముందు తీసుకోవడం వంటివి గురకకు దారితీయొచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. బరువు అదుపులో ఉంచుకోవడం అన్ని విధాల మంచిదే. నిద్రపోవటానికి ముందు మద్యం వంటివి తీసుకోకూడదు. అలర్జీతో బాధపడేవారు దీన్ని తగ్గించే మాత్రలు లేదా ముక్కుతో పీల్చుకునే మందులు వాడుకోవాలి. వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకుంటే అంగిలి భాగం శ్వాస మార్గానికి అడ్డుపడకుండా చూసుకోవచ్చు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.